గుడ్ ఈవినింగ్ మేడం అండ్ సార్. నా పేరు సులోచన రాణి. ముందు ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జనాల్లో చైతన్యపడతారు. అంటే ఏంటి, ఆరోగ్యం తర్వాతే మిగతా యాక్టివిటీస్ అనే విషయాన్ని జనాల్లో తీసుకెళ్ళాలి. రెండోది వచ్చేసరికి ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలి అనేది తెలియపడతారు. అతని లెవెల్లో ఏం చేయాలి, క్యుములేటివ్గా కమ్యూనిటీ లెవెల్లో కానీ అతని కమ్యూనిటీ లెవెల్లో ఏం చేయాలి అనేది తెలియాలి. అది ఇవ్వాలి అంటే వాళ్ళకి దగ్గరలో ఉన్న సోర్సెస్ ఏంటో కూడా మీరు చెప్పాలి. మండలం లెవెల్లో ప్రతి పిఎస్సిలో కూడా మేము టెస్ట్ చేస్తున్నాం. ఈ రెండే మేజర్ అండి. 95% ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ని తగ్గించాలి అనుకుంటే సోషల్ డిస్టెన్స్ అండ్ మాస్క్. మనకు అందుకోసమే మాస్క్ కావాలంటూ ఐఈసీ క్యాంపెయిన్ పేరు కూడా అలాగే పెట్టారు. స్ట్రాటజీ, ట్రయేజింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ కంటైన్మెంట్ ఏరియా, వీటిని మనం విభాగించి నేర్చుకుంటే స్టార్టింగ్ టెస్టింగ్ స్ట్రాటజీ. ఇప్పటి వరకు మై కొలీగ్ డాక్టర్ సురేంద్ర చెప్పిన దాని కంటిన్యూషన్. ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సిమ్టమాటిక్ కేసెస్ ఇన్ ద ఏరియా వీ నీడ్ టు టెస్ట్ ద పర్సన్. ఈ టెస్టింగ్ స్ట్రాటజీకి మనకి ఇచ్చిన ఈ మెటీరియల్స్లో ఎంఓ, ఏఎన్ఎం అండ్ స్టాఫ్ నర్స్ వారికి ఈ టెస్టింగ్లో పాత్ర ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పాజిటివ్ కేసు రాగానే ఆ కేసు వచ్చిన 24 గంటల లోపు ఆయన ఎవరెవరితోటి కాంటాక్ట్స్లో ఉన్నాడు అనే విషయాన్ని మనం ట్రేస్ అవుట్ చేయాలన్నమాట. ఆ పద్ధతిని కాంటాక్ట్ ట్రేసింగ్ అంటారు. కాంటాక్ట్ ట్రేసింగ్లో ఐఈసీ మెటీరియల్ ఈ శిక్షణ ఇంటర్న్ మనం మండల స్థాయిలో మన టీం ఏదైతే ఉందో ఆ టీం ద్వారా ఈ శిక్షణలో ఈ ఐఈసీ మెటీరియల్ ఇవన్నీ తీసుకుని వాళ్ళని మోటివేట్ చేసి ప్రతి సంఘంలో కూడా ఇద్దరు, మొదటి లీడరు, రెండవ లీడర్ ఉన్నారు. ఆ లీడర్లో ఎవరైనా కొంచెం ఇన్యాక్టివ్గా ఉండొచ్చు, యాక్టివ్ పర్సన్ ఎంపిక చేసుకోవచ్చు. మనకి ప్రధానంగా మొబిలైజేషన్ కనుక ఎవరైతే ఈ జలుబు, దగ్గు, రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో, అంటే ఫిజికల్గా చూసినప్పుడు మనం కొన్ని సహజంగా ఒక అవగాహనకు వస్తాం. ఇలాంటి వాళ్ళందరినీ మనము ముఖ్యంగా స్వయం సహాయక సంఘాలు ప్రతి నెల కూడా మనకి 1వ తారీఖు నుండి 15వ తారీఖు లోపు జిల్లాలో ఉన్న స్వయం సహాయక సంఘాలన్నీ మీటింగ్లు అయిపోతాయి. మన యొక్క సంఘ సభ్యులందరినీ కూడా జాగ్రత్తలు చేసేసి వాళ్ళ ద్వారా మనం ఈ యొక్క కోవిడ్-19 సంబంధించినటువంటి ఈ యొక్క కరోనా వ్యాధి యొక్క అవగాహన సదస్సుకు వచ్చినందుకు తీరిపోయినటువంటి పూర్తిగా మనం నేర్చుకున్నాక మన సంఘంలోకి వెళ్ళిన తర్వాత మన యొక్క సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సభ్యుల్లో ఉన్నటువంటి యాక్టివ్ పర్సన్స్ ఇద్దరిని మనం సెలెక్ట్ చేస్తున్నాం. తద్వారా మనకి ఇచ్చినటువంటి ఆర్పీలు మనకి పట్టణ సంఖ్యలో 243 మంది ఆర్పీస్ యొక్క పట్టణాల్లో ఈ ఆర్పీల ద్వారా సంబంధించినటువంటి ఒక్కొక్క ఆర్పీకి ఒక 30 సంఘాలు ఉంటాయి. ఆ 30 సంఘాలు కలిపి మొత్తం టోటల్గా మనకి 11,200 ఎస్సీసీ గ్రూప్స్ ఉన్నాయి. మెయిన్ న్యూట్రిషన్, గుడ్ న్యూట్రిషన్ కావాలి అని అంటే ఇప్పుడు మా ఈ వివిధ రకాల ఫారెన్ బాడీస్ అన్ని బాడీ పైన దాడి చేసినప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేవి, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వీటన్నిటికీ గురైనప్పుడు ఈ హెల్తీ డైట్ అనేది తీసుకోవడం ద్వారా ఆ ఇన్ఫెక్షన్స్ తోటి పోరాడే శక్తి బాడీకి వస్తుంది. జరుగుతుంది. మధ్యాహ్నం ప్రతి చోట కూడా క్యాంపెయిన్ లా పెట్టే హెల్తీగా ఉండడానికి ప్రయారిటైజ్ చేసుకోవడం. రెండోది, హెల్తీగా ఉండడానికి అతను ఏం చేయాలి, అతని లెవెల్ ఏం చేయాలి తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధకతని పెంచుకోవచ్చు. ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ముఖ్యంగా హైజీన్ పాటిస్తూ, ఎక్కువగా హైజీన్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఇంట్లో ఉన్న ఫుడ్ని తీసుకోవాలి. అట్లాగే ఈ వివిధ రకాల 15 నిమిషాల కాస్ట్ ఒక ప్రాణం విలువ అవ్వచ్చు. ఆ విషయం జనాలందరికీ కూడా చెప్పండి. సో సోషల్ డిస్టెన్సింగ్ అండ్ మాస్క్ ఆర్ ద మంత్ర ఫర్ ప్రివెంటింగ్ కోవిడ్. ఎక్కడన్నా మనం ఫర్ ఎగ్జాంపుల్ బయటకు వెళ్ళినప్పుడు డోర్ హ్యాండిల్స్ కావచ్చు, రైలింగ్స్ కావచ్చు, రకరకాల సర్ఫేసెస్ మనం పట్టుకుంటూ ఉంటాం, మన చేతులతో పట్టుకుంటూ ఉంటాం. అవి పట్టుకొని మళ్ళీ వెంటనే తెలియక అంటే అన్నోయింగ్లీ మనకి ఇప్పుడు మన జిల్లాలో వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పల్స్ ఆక్సిమీటర్స్ ఇచ్చి పల్స్ ఆక్సిమీటర్స్ యూజ్ చేసి ఆ యూజ్ చేయడం వల్ల మీకు ఆరోగ్యాన్ని మీరు ఎలా మానిటర్ చేసుకోగలరు, ఎలా కోవిడ్ ప్రికాషనరీ మెజర్గా ఏంటంటే మనకి మీరు కరెక్ట్గా చూస్తే మనకి ఎవరు లేట్గా మనం డిటెక్ట్ చేసామో వాళ్ళలోనే డెత్లు అయినాయి.
మనం అర్లీ డిటెక్షన్ అయితే డెత్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఈ డెత్ని రెడ్యూస్ చేయాలంటే మనం ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే అర్లీ డిటెక్షన్కి మనకు ఆల్రెడీ మనకి ఏఎన్ఎంస్ స్టాఫ్ నర్సెస్ మనకి ఆల్రెడీ హౌస్ క్లోజ్ సర్వేలెన్స్ అన్ని చేస్తూనే ఉన్నారు. అది కాకుండా మనకి ఇప్పుడు అన్లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువైనాయి. ప్రతి ఒక్కరు కూడా తిరుగుతున్నారు. విమెన్ ఆర్గనైజేషన్స్ కూడా మనం పల్స్ ఆక్సిమీటర్ ఇచ్చి పల్స్ ఆక్సిమీటర్ ఎలా యూజ్ చేయడం అనేది మీకు బుక్లెట్లో మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే వ్యాధి లక్షణాలు దగ్గు కానీ ఫీవర్ కానీ ఇవి కూడా ప్రతి ఒక్కరికి కూడా పాంప్లెట్ ఇవ్వడం జరిగింది. దాన్ని చదువుకుంటే మీకు డీటెయిల్స్గా తెలుస్తుంది. మరి ఏంటి మరి ఇన్ఫార్మల్ అప్రోచ్లో మనం ఏ రకంగా దీన్ని చూసినట్లయితే చూడండి, ఈ కరోనా ఆపరేషన్స్లో మనకు కీ పారామీటర్ అంటాం. ఏదైనా సరే ఒక కీ పారామీటర్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు కరోనా అప్రోచ్లో కీ పారామీటర్ ఏంటి అంటే కాంటాక్ట్. సో కరోనాకి మొత్తం అంతా కూడా మనం ఎటుపోయినా ఏం చేసినా మనం ఏం ఆలోచన చేసినా మీరు చూడండి, సో కరోనా అంటే కాంటాక్ట్. సో అందువల్ల మనం మన కార్యకలాపాలన్నీ కూడా కాంటాక్ట్ చుట్టూ తిరుగుతుంటాయి. కాంటాక్ట్. సో కరోనాను కంట్రోల్ చేయాలంటే మీరు కాంటాక్ట్ని కంట్రోల్ చేయాలి, అంతే. వేరే మార్గమే దీంట్లో లేదు. సో అందు గురించే ఈ కాంటాక్ట్ అనే పదాన్ని గురించి నేను మీకు ఒత్తి పలుకుతున్నాను అనమాట. టు కాంటాక్ట్ everyone. అట్లాగే ఇద్దరు లీడర్స్ని టెక్ చేస్తే వివో అంతా టెస్ట్ అయిపోయినట్టే. జనరల్గా ఎవరైతే ఇద్దరు లీడర్లు ఉన్నారో వాళ్ళే వివో విలేజ్ ఆర్గనైజేషన్లో ఫెడరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి రిప్రజెంట్ చేస్తారు. సో అందువల్ల ఫస్ట్ పేజ్లో 2 రకాలుగా రీచ్ అవ్వాలి. ఒకటేమో ఈ వివోఏల్ని ఫస్ట్ అండ్ సెకండ్ లీడర్స్ ఆఫ్ ఎస్హెచ్ఎస్ని, దాంతోపాటు మరి ఎక్కడైనా సరే వల్నరబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరన్నా డిటెక్ట్ అయితే వాళ్ళని కలిపి మనం టెస్టింగ్కి మీరు ఉపక్రమించండి. వాళ్ళకి వివోఏలకి లీడర్స్కి ట్రైనింగ్లో ఈ విషయం మీద గట్టిగా చెప్పండి. టెస్ట్ చేసుకుంటే అందరికీ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అట్లాగే ఇందాక మీరు చెప్పినట్టు ఈ సిరో సర్వేలెన్స్ లాగా ఈ ఇన్ఫెక్షన్ స్టేటస్ ఇప్పుడు మనకు ఈ వివోలు అంటే 2300 పైన ఉన్నారు. అర్బన్ కూడా అన్ని కలిపి 2700 పైన, అంటే 2800 అనుకోండి అప్రాక్సిమేట్లీ. సో 2800 మంది వివోల్లో మనం ఈ టెస్టింగ్ చేసిన దానివల్ల ట్రూ పిక్చర్ వస్తుంది. ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ ఎలా ఉంది, ఇన్ఫెక్షన్ స్టేటస్ ఎలా ఉంది, అర్బన్లో ఎలా ఉంది ఇక్కడ. సో దట్ ఈస్ ద రియల్ జీరో సర్వేలెన్స్ అవుతుంది. కాబట్టి ఈ వాలంటరీ టెస్టింగే దీన్ని మనం ఇన్ఫార్మల్ అప్రోచ్లో ఈ వివోఏల్ని తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ లీడర్స్ ఆఫ్ ఎస్హెచ్ఎస్ని ఈ టెస్టింగ్ పట్ల మనం వాళ్ళకు అవగాహన కల్పించి ఎస్ మాకు చేయండి అనేటువంటి ఒక లెవెల్ మనం పట్టుకొస్తే మీ పని ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్స్ పని సులువు అవుతుంది. సో ఈ వివోఏలు అందరూ వాళ్ళు మొబిలైజ్ చేస్తే టెస్టింగ్కి నాట్ ఓన్లీ సిమ్టమాటిక్ కేసెస్, యూ కవర్ వివోఎస్, ఆల్ వివోఎస్. దాదాపు వాళ్ళే మీకు 3000 మంది ఉన్నారు. అది పెద్ద నెంబర్ కదా నా దృష్టిలో. అసలైనటువంటి నెంబర్ ఏదంటే 2 లీడర్స్ ఫ్రమ్ ఈచ్ ఎస్హెచ్జి. అర్బన్ రూరల్ కలిపితే 150,000 మంది అవుతారు. సో ఈ 150,000 మందిని మనం రాబోయే రోజుల్లో మనం చక్కగా రోజు కొంతమంది చొప్పున టెస్ట్ చేస్తే మీకు ఇంకా శాంపిల్ కొరతే ఉండదు. ప్లస్ వీళ్ళను ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఆస్పెక్ట్లో ఏదైతే మనకు టెస్టింగ్ పాపులేషన్ ఇళ్లలో నుంచి మనకు చేయాల్సిన అవసరం ఉందో వాళ్ళని కూడా వివో ద్వారా మొబిలైజ్ చేసి టెస్ట్ చేస్తాం సైమల్టేనియస్గా. సో దానివల్ల మీకు ఎంటైర్ ఈ మెంబర్స్నే కాకుండా ఆ ఫ్యామిలీలోనే అదర్ మెంబర్స్ కూడా. సో మీకు ఇప్పుడు టెస్టింగ్ కోసం మనం ఎంపర్లాడకుండా ఏఎన్ఎం అప్రోచ్ వేరుగా ఉంటుంది. ఏఎన్ఎంకి తనకు చాలా ఇప్పుడు ఫార్మల్గా చేసే సర్వేలెన్స్, ఆ తర్వాత ఎక్కడైనా కంటైన్మెంట్ జోన్స్ ఉంటే అది చూసుకోవడం, అక్కడ ఫీవర్ క్లినిక్స్ పెట్టడం, హోమ్ ఐసోలేషన్ కేసు చూడడం, హోమ్ క్వారంటైన్ చూడడం, టెస్టింగ్కి ఆన్లైన్లో మొబిలైజ్ చేయడం, ఎవరికైనా పాజిటివ్ అయితే వాళ్ళు మొబిలైజ్ చేయడం. సో మీకు అక్కడ చూడటానికి అంతా ఒక ఫార్మల్గా డ్యూటీ అది. ఇది అట్లా కాదు, ఇది ఓన్లీ ఇన్ఫార్మల్గా చూసుకుంటాం అన్నమాట. సో అందువల్ల మీకు ఇక్కడ డిమాండ్ అనేది టెస్టింగ్ కోసం ఇప్పుడు జనరేట్ చేయాలని నా పాయింట్. నా స్ట్రాటజీలో ఇక్కడ డిమాండ్కి టెస్టింగ్కి డిమాండ్ అనేది ఒకటి విలేజ్ లెవెల్లో క్రియేట్ అవ్వాలి. సో దానివల్ల మనకు
శాంపిల్స్ విషయంలో ఇబ్బంది లేకుండా మనకు టెస్టింగ్ అనేది ఎప్పుడు